హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే చాలా రకాల పాఠశాలలు ఎయిడెడ్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయగా చాలా మంది అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారు అనే క్లారిటీ అయితే ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ మరో కొత్త పాఠశాల కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఎవరైనా అర్హత ఉండి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మరి ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం మీరు ఏపీ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కోసం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ csc.ap.gov.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తాయి. టోటల్ గా ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి వాటి యొక్క వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. మరి ఇప్పటికే కొన్ని ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు ప్రభుత్వం పరీక్షలు, ఆన్లైన్ పరీక్షలు కూడా నిర్వహించింది. కాకపోతే వాటికి సంబంధించిన ఫలితాలు అనేవి విడుదల చేయలేదు. కోర్టు కేసుల ఆధారంగా మరి కోర్టు అయితే పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది, కానీ ఫలితాలు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వలేదు. మరి కోర్టు ఏదైతే ఫైనల్ తీర్పు ఇస్తుందో దాని ఆధారంగానే ఇప్పటి వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించిన వాటి యొక్క ఫలితాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఇంకా పరీక్షలు నిర్వహించినటువంటి వాటికి సంబంధించి త్వరలోనే పరీక్షలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. మరి ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఒక కొత్త నోటిఫికేషన్ పల్నాడు జిల్లా నూజెండ్ల సంబంధించి SVSC HS అంటే హై స్కూల్ SR పురం లో 2 పోస్టుల భర్తీకి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు ఏప్రిల్ 11, 2026 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు పోస్టులు అనే వివరాలు కనిపిస్తాయి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఒక పోస్టు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు, ఈ విధంగా మొత్తం 2 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. మరి ఈ 2 పోస్టులకు సంబంధించి మీరు దరఖాస్తు చేయాలి అని అనుకున్నట్టయితే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ పోస్ట్ కి దరఖాస్తు చేయాలనుకున్నారు, బయాలజికల్ సైన్స్ తెలుగా అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క ఫోటో, లేటెస్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేసి మరి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, తర్వాత జెండర్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క అప్లోడ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అడిగారు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. తర్వాత PH కాదా, ఎక్స్ సర్వీస్ మెన్ ఉందా లేదా, తర్వాత EWS కాదా అని ఎంటర్ చేయడంతో పాటు మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ స్టేటా కాదా అని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, తర్వాత ఏ కేటగిరీకి చెందినటువంటి వారు అవి, తర్వాత మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే క్యాస్ట్ కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, తర్వాత అడ్రస్, మీ యొక్క అడ్రస్, తర్వాత మీరు జీవో నంబర్ 74 సంబంధించి స్పోర్ట్స్ కోటా క్లెయిమ్ చేస్తున్నారా లేదా అనే వివరాలతో పాటు మరి టెట్ క్వాలిఫై అయ్యారా, ఒకవేళ క్వాలిఫై అంటే దాని యొక్క హాల్ టికెట్ నంబర్, అపియర్డ్ ఇయర్ ఏ సంవత్సరంలో మీరు రాశారు, ఒకవేళ రాసి ఉంటే దానికి సంబంధించిన మార్క్ లిస్ట్ ఇలాంటిది అప్లోడ్ చేయాలి. ఈ విధంగా ఇవన్నీ ఎంటర్ చేయడం ద్వారా మీరు సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఐడిని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు హాల్ టికెట్స్ విడుదలైనప్పుడు మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ అప్లికేషన్ ఐడి అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని, హాల్ టికెట్స్ విడుదల చేసినప్పుడు మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ అని క్లిక్ చేయగానే మీకు హాల్ టికెట్ విడుదల చేయడం జరుగుతుంది. ఆ హాల్ టికెట్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చు. ఈ విధంగా మరో కొత్త ఎయిడెడ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. మరి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఇటువంటి ముఖ్యమైన సమాచారం
ముఖ్యంగా ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా విడుదలైన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.